అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. మీరందరూ ఫ్రైడే పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి పెసరపప్పు అయితే ఒక హాఫ్ కప్ తీసి వాష్ చేసుకుని ఉడకడానికి పెట్టేశాను లో ఫ్లేమ్ పైన. ఇంకా పూజ గదిలోకి వచ్చేసి ఇంకా నిన్నటి ఫ్లవర్స్ అన్నీ తీసేస్తున్నాను. పెసరపప్పు ఒక సైడ్ ఉడుకుతూ ఉంటుంది, ఈ లోపల నా పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది అని అలాగా ఉడకడానికైతే పెట్టేసి వచ్చేసాను. ఇంకా ఇక్కడ పటాలు పెట్టేదంతా గూట్లో అంతా కడుక్కుంటున్నాను, క్లాత్ తీసుకుని వైప్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా అంతా వైప్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రొటీన్స్ కోసం అయితే నా ఛానల్ ఫాలో అయిపోండి. మీరందరూ ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్స్ అయితే క్లీన్ అయిపోయాయి. ఇంకా ఈ విగ్రహాలు అయితే వాష్ చేసుకుంటున్నాను. నేను జస్ట్ చాలా సింపుల్గా పూజ చేసుకుంటాను. పెద్ద పెద్ద పూజలు అయితే నేనేం పెద్దగా చేసుకోను. జస్ట్ పూజ చేసుకోవడం, ఏదైనా స్తోత్రాలు అలాంటివి చదవడము, ఇంకా వ్రతాలు, నోములు అలాంటివన్నీ మాకు ఇంట్లో ఏమీ లేవు, నాకు రావు కూడా. ఇంకా ఇలా శివాభిషేకం అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా అభిషేకం అయినాక మళ్ళీ ఈ విగ్రహాలకన్నీ కూడా బొట్లు పెట్టేసి ఇంకా పూలు పెట్టాలి. పూజ కూడా 8, 9 అలా అవుతుంది. నేను మరీ 6కి, 5కి, 4కి అయితే నేను ఎప్పుడు చేయలేదు కూడా. నేను చేసేదే చెప్తున్నాను, నేను లేనివన్నీ చెప్పలేదు. 8 అలా అవుతుంది. ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేశాకనే నేను ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను. అన్నిటికన్నా ఈ పూజ రూమ్లో వీడియోస్ తీయాలంటేనే చాలా కష్టము. చిన్నగా కంజెస్టెడ్గా ఉంటుంది కదా, అసలు సెట్టే అవ్వదు ట్రైపాడ్. మనం పూజ చేసిన రోజు దేవుడి రూమ్ అయితే బాగా కలకలలాడుతూ ఉంటుంది. పూలతో, అగరబత్తి స్మెల్, అన్నీ ధూపము స్మెల్తో బాగా ఒక మంచి డివైన్ వైబు, పాజిటివ్ వైబు వస్తుంది. కాకపోతే మనం రోజు ఇంత పూజ అయితే చేయము, ఏదో ఊరికే దీపం పెట్టేస్తాము. ఇంటికి ప్రతి ఇంట్లో ఒక వారం ఉంటుంది కదా. ఇప్పుడు కొంతమంది శివుడు పూజ చేసేవాళ్ళు మండే, వెంకటేశ్వర స్వామి పూజ చేసేవాళ్ళు సాటర్డే, అలాగా వాళ్ళ డే ఉన్న రోజు వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. ఇంకా మిగతా రోజులన్నీ జస్ట్ ఊరికే దీపం పెడుతూ ఉంటారు. ఇంకా పూజ కంప్లీట్ అయింది. ఇంకా దీపం అయితే ఇక్కడ వెలిగించేస్తున్నాను. ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. ఈ పెసరపప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది, జస్ట్ ఇంకొంచెం ఉడకాలంతే. ఇంకా దీన్ని అయితే పక్కన స్టవ్ పైనకి షిఫ్ట్ చేసుకుని ఇంకా దీనికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను. బాదం పప్పు, ద్రాక్ష 2 వేయించుకుంటున్నాను. నా దగ్గర జీడిపప్పు లేదు, మీ దగ్గర జీడిపప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను, ఇవన్నీ వేయించుకుంటున్నాను. ఫస్ట్ బాదం వేయించుకుంటున్నాను. కొద్దిగా టైం పడుతుంది కదా బాదం వేయించడానికి, అందుకే ఫస్ట్ ఇవి వేయించుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ ద్రాక్ష వేసాను. కిస్మిస్ అంటారు, ఎండు ద్రాక్ష అంటారు. ఇవి బాగా గీలో ఇలాగ ఉబ్బాలన్నమాట, అంతవరకు వేయించుకోవాలి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఫాలో అయిపోండి, చెక్ చేసేయండి. ఇంకా తర్వాత పచ్చి కొబ్బరి తీసుకుని మిక్సీకి చేసుకున్నాను. మీరు తినేటట్టుంటే పచ్చి కొబ్బరే వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఫస్ట్ ఇది వేసి కలిపాను, తర్వాత మిక్సీలో ఇంకా చుట్టూ కొబ్బరి ఉంటుంది కదా, అదంతా వాటర్ వేసేసాను. ఇది కొంచెం బాగా ఉడకాలి, ఒక
5-6 మినిట్స్ తర్వాత ఇంకా బెల్లం అయితే వేసాను. నేను పెసరపప్పు ఎంత తీసుకున్నానో బెల్లం కూడా అంతే తీసుకున్నాను. ఇది కొద్దిసేపు బాగా ఉడికాక ఇలాచీ పౌడర్ వేసాను. ఇంకా నెక్స్ట్ గీ కూడా నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను. పాయసంలో నెయ్యి బాగా ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా ఇదంతా బాగా ఉడికి దగ్గర అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నైవేద్యం కోసమని తీసుకుంటున్నాను ఫస్ట్. ఇంకా జస్ట్ దీపం పెట్టానంతే, ఇంకా హారతి ధూపము అవన్నీ వెలిగించలేదు. ఇంకా ఈ పాయసం అయితే తీసుకుని పోయి పెట్టేసి ఇంకా అవన్నీ వెలిగిస్తాను. ఇదే నా సింపుల్ పూజా రొటీన్. జస్ట్ అన్నీ క్లీన్ చేసుకోవడము, ఇంకా ఏదో ఒక నైవేద్యం పెట్టడము, ఇంకా ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ పెట్టడము అంతే. ఇదే నా సింపుల్ ఫ్రైడే ఫస్ట్ శ్రావణ శుక్రవారం పూజా రొటీన్. అంతే. ఇంకా దీంతో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకందరికి కూడా ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ బయటికి వస్తే ఇంకా ఉప్మా నేను తక్కువే చేశాను, అది అయిపోయింది. ఒక అరటిపండు తిన్నాను. ఇంకా